నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు 'కాంతారా' చాప్టర్ 1 రాబోతుంది. ఎలా ఉండబోతుంది? ఏంటి ఆ ట్రైలర్ కూడా చూస్తుంటే నిన్న ఎన్టీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కొంచెం చాలా బాగుంది. అంటే మంచి బజ్ వస్తుంది సినిమాకి. తమిళ కంటే తెలుగులో బాగా వస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నమస్కారం అండి. ఈ 'కాంతారా' చాప్టర్ అనేటువంటిది వాళ్ళు ఎంతో ఉత్సాహంగా తీశారు హీరో రిషబ్ శెట్టి గారు. ఎందుకంటే 'కాంతారా' అనేటువంటిది ఒక చిన్న సినిమాగా ప్రారంభించబడింది, కానీ అనేక కోట్లు కలెక్షన్ చేసింది. కానీ 'కాంతారా' ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినాయి వాటికి. ఆ యొక్క యూనిట్ మెంబర్స్ చాలా మంది కూడా చనిపోయారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మరి చనిపోతూ వస్తున్నా సరే రిషబ్ శెట్టి ఎంతో ధైర్యంగా కూడా పట్టుదలతో కూడా ఆ యొక్క సినిమాను పూర్తి చేశారు. తీరా కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ ఫంక్షన్ కూడా చేశారు. మరి ఈ సినిమా గురించి కూడా మనం గమనించినట్లయితే ఈ సినిమాకి రీసెంట్గా ధర్మస్థలి అనేటువంటి ఒక చోట ఇంత ఫేమస్ అయింది, అందరికీ గుర్తుండే ఉంటుంది. ధర్మస్థలిలో మొత్తము ఆడవాళ్ళ శవాల్ని పూడ్చిపెడుతున్నారని చెప్పేసి అక్కడ ఒక కార్మికుడు దాని గురించి అప్పీల్ చేయటం, ఇదంతా కూడా సంఘటన జరిగింది. తవ్వకాలు జరిపారు. వాస్తవానికి వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క నదిలో ఈ యొక్క సినిమాలో కూడా రాబోతున్నది అనేటువంటిది కూడా అనుకుంటున్నారు. మరి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ కొన్ని రకాలైన శక్తులు ఉన్నాయి. కేరళలో అయితేనేమి, ఈ యొక్క కర్ణాటకలోని ధర్మస్థల ప్రాంతాల్లో కూడా కొన్ని క్షుద్ర దేవతలకు పూజలు చేస్తారు. ఇక పింజల దేవత, కొన్ని రకాలైనటువంటి క్షుద్ర దేవతలు ఉన్నారు. ధర్మస్థలిలో కూడా ఈ రోజున కూడా శబరిమలలో ఉండేటువంటి ఒక ఆచారం ధర్మస్థలంలో కూడా ఉంది. శబరిమలలో ఎట్లాగా అయ్యప్ప స్వామి వారిని కేవలం మగవాళ్ళు మాత్రమే దర్శించాలి, యవ్వనంలో ఉండే ఆడవాళ్ళు దర్శించకూడదని నియమం ఉందో, ధర్మస్థలిలో కూడా అదే నియమం ఉంది. ఇప్పుడు కూడా ధర్మస్థలిలో అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం శివాలయాన్ని అందరూ దర్శనం చేసుకోవచ్చు, కానీ ప్రధాన ఆలయానికి కొంచెం దూరంలో మరొక చిన్న కొండలాగా ఉంటుంది. అక్కడ 4 దేవతలు పైన ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఒక చిన్న కొండ మీద ఉంటుంది. అక్కడికి ఈ రోజున కూడా మహిళలకు ఎలవ్ లేదు. అక్కడ స్పష్టంగా బోర్డులు ఉంటాయి, మహిళలు చిన్నపిల్లలు పైకి వెళ్ళకూడదు, అక్కడ దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు కూడా అవకాశం లేదు. ఈవెన్ శబరిమల గురించి కొంతమంది ఆడవాళ్ళు జర్నలిస్టులు మేము వెళ్తాము అని చెప్పేసి మొండిగా వెళ్ళటం, తర్వాత జరిగేటువంటి గొడవలు అందరికీ తెలుసు. అక్కడ కోర్టు కూడా తీర్పిచ్చింది కదా. కానీ ఇక్కడ మటుకు ఇప్పటికీ కూడా ఆ కొండ మీదకి మహిళలు వెళ్ళరు. ధర్మస్థలం అంటే అందరూ ఓన్లీ శివుడు అనుకుంటారు. శివుడు మాత్రమే కాదు, కొన్ని క్షుద్ర దేవతలు కాళక్యై కొన్ని క్షుద్ర దేవతలు కూడా అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నారు. అలాగే పింజల్ల మాత అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి వామాచారానికి చెందినటువంటి శక్తుల పూజ కూడా అక్కడ జరుగుతుంది. వాటిలో బలులు ఇవ్వటము, అనేక రకాల పూజలు, నరబలి, ఇవన్నీ కూడా అందులో ఒక భాగంగా కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క అమ్మవారు ఎవరైతే ఉందో వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యాక్సిడెంట్లు అవ్వటం, మరణం సంభవించడం, ఈ విధంగా కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా 'కాంతారా' సినిమాలో యూనిట్ మెంబర్స్ చాలా మంది జరిగినాయి. కొంతమంది చనిపోయారు అకారణంగా, అది కూడా కొంతమంది ఏంటంటే అక్కడ యాక్సిడెంట్స్కి గురయ్యారు. ఇంకా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా వాళ్ళు పిలవాలని డిసైడ్ అయినారు. జూనియర్ ఎన్టీఆర్కి కూడా యాక్సిడెంట్ అయింది. గమనించాల్సిన విషయం, 'కాంతారా'తో ఎవరికైతే టచ్ ఉంటుందో వాళ్ళందరికీ ఏదో ఒకటి అవుతున్నది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు దీని ప్రమోషన్కి వచ్చారు. వచ్చిన సందర్భంలో ఆయన క్లియర్గా చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను, ఇలా పొట్ట పట్టుకోవడం జరిగింది పక్క సైడ్, దానికి బాగా నొప్పి పుడుతున్నది, నిలబడలేకపోతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు చేసేటువంటి స్టెప్పులు కూడా దాదాపు ఎవరు వేయలేరు, అట్లా డ్యాన్స్ చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైట్స్ అనేది అందరికీ తెలుసు, ఎంత ఫైట్ చేస్తాడో. అటువంటి విజృంభణ నటుడు కూడా ఇలా చేయబెట్టుకొని నేను నిలబడలేకపోతున్నాను అని అంటున్నాడంటే ఈ 'కాంతారా' ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా పడిందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇది వాస్తవం కూడా. ఈ లిస్ట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారేమో అనిపిస్తుంది. 'కాంతారా' సినిమా యూనిట్ సభ్యులు అయితేనేమి, దానికి అనుబంధంగా ఉండే వాళ్ళు అయితేనేమి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి యాక్సిడెంట్లు అవ్వటం, కొంతమంది చనిపోయారు, కొంతమందికి యాక్సిడెంట్లు అయినాయి. ఈ విధమైన పరిస్థితి జరుగుతూ వస్తుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన చేయి పెట్టుకొని నేను నిలబడలేకపోతున్నాను 'కాంతారా' ఫంక్షన్లో, ఈ యొక్క ప్రమోషన్ ఫంక్షన్లో చెప్పాడంటే 'కాంతారా' ప్రభావం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పడినట్టుంది. ఇంకా ఆయన స్పష్టంగా చెప్పారు, వాళ్ళ అమ్మమ్మ గారు ఆయన చిన్నప్పుడు కథలు చెప్పేవాడంట.
ఈ విధంగా పింజల దేవతలు ఉంటుంది. కేరళలో ఉండే కొన్ని క్షుద్ర దేవతల గురించి కూడా ఆమె కథలు చెప్పేదండి జూనియర్ ఎన్టీఆర్ గారికి చిన్నప్పుడు. అవన్నీ విని ఆయన ఇవన్నీ నిజంగా ఉంటాయా అని ఆశ్చర్యపోయేవంట. కానీ అటువంటి శక్తుల గురించి ఇప్పుడు సినిమాలో వచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని గురించి కూడా కర్ణాటకలో కూడా కేసు వేశారు. ఏంటంటే కర్ణాటకలో ఇప్పుడు సినిమా రేట్లు పెంచుకోవడానికి ఒక లిమిట్ ఉంది. ఆ రేటు మించి కర్ణాటకలో టికెట్ రేటు పెంచడానికి లేదు. దాని మీద వాళ్ళు కేసు వేయడం జరిగింది. దాన్ని బట్టి కూడా వీళ్ళకి వచ్చేటువంటి కలెక్షన్ కూడా ఆధారపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తున్నారు. కర్ణాటకలో వాళ్ళ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రేట్లు పెంచుతారు. ఇక్కడ అవకాశం ఉంది. సినిమా ఇక్కడ ముఖ్యమంత్రులు అనుకూలంగా ఉంటారు, రేట్లు పెంచుకుంటా అంటే పర్మిషన్ ఇస్తారు. కానీ కర్ణాటకలో ఇవ్వట్లా. కర్ణాటకలో దాదాపు 230 రూపాయలంట హైయెస్ట్ టికెట్ అక్కడ. ఇటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లా ఉన్నప్పుడు ఈ యొక్క కాంతార అనేటువంటి దాని మీద కేసు కర్ణాటకలో వేశారు టికెట్ రేటు పెంచడం గురించి. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మటుకు రేట్లు పెంచుతారు లేదా త్వరలో కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకుంటారు. ఏమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ ఫంక్షన్కి పిలవటం అనేటువంటిది కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాము. ఈ యొక్క కాంతార అనేటువంటి వాళ్ళు ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచి తప్పు చేశారేమో కాంతార టీం అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలవటం వల్ల వీళ్ళ ప్రభావం ఏమైనా వాళ్ళ మీద ఉంటుందా? ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎన్టీఆర్ గారిని తొక్కేయడానికి కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ సినిమాని కూడా తొక్కేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ట్రోల్స్ కూడా ప్రారంభమైనవి. లేదంటే ఆ సినిమా ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పడిందా? ఎందుకంటే ఈయనకు ఆ సినిమా కాంతార సినిమాకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగినటువంటి యాక్సిడెంట్కి కాంతార సినిమాకి ఏమైనా లింక్ ఉందా అనేటువంటిది కూడా తెలియాలి. ఏదేమైనా ఈ సినిమా 2 రోజుల్లో విడుదలవుతుంది. ఈ సినిమా యొక్క చూసిన దాన్ని బట్టి దాని చాప్టర్ 2 ఏ విధంగా ఉంటుంది, లేదంటే దాని గురించి మనం కూడా మరొకసారి కూడా విశ్లేషణ చేసుకుందాం. నమస్కారం.